పాటల యందు ప్రతిదీ నీ నామాన్ని కనపరుచుకున్నారు. ఈ సమయం ముందు నీ పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానిస్తున్నాను. మీ ఆస్తుని పేరు ఉన్నత అభిషేకంతో నింపాలి. మా అందరికీ కావాల్సినటువంటి మాటలు దయచేయండి. లైవ్ ద్వారా కూడా ఈ వాక్యాన్ని వింటున్నా ప్రజల పేరు హస్తంలో చాపండి. నీ వాక్యం యొక్క లోతులు నాకు నడిపించు. చదువుకున్న వాక్యం భాగాన్ని విరించి వడ్డించండి. ప్రతి ఒక్కరూ వినగలిగిన చెవులు గ్రహించగలిగే హృదయాలు దయచేయండి. ప్రతి అలశక్తుల ప్రభావాన్ని యేసు నామములో మేము భావిస్తున్నాయి పరుస్తున్నాయి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. చదువుకున్న వాక్యంలో నుండి కొద్ది సమయాన్ని దేవుని వాక్యం మీద మన మనసులను కేంద్రీకరించుతాం. 5వ దూత బోర ఊదినప్పుడు జరిగిన సంఘటన 9వ అధ్యాయంలో రాయబడింది. అప్పటికే ముద్రల శ్రమలు అప్పటికే అయిపోయాయి. 6వ అధ్యాయంలో ముద్రల శ్రమలు 6వ అధ్యాయంలో ప్రారంభించబట్టు మనం చూస్తాం. 6 ముద్రల శ్రమలు అయిపోయి 7వ ముద్ర విప్పేసరికాల అందులో 7 బోరల శ్రమలు అందులో ఉన్నాయి. ఈ 9వ అధ్యాయంకి వచ్చేసరికాల అప్పటికి 4 దూతల బోరాలు ఊదినటువంటి శ్రమలు అప్పటికే గతించుకొని ఇప్పుడు 5వ దూత బోర ఊదినప్పుడు జరిగిన శ్రమ ఈ భూలోకం మీదకి ఎటువంటి శ్రమ వస్తుందో, ఈ బోర ఊదటానికి ముందే ఆకాశంలో దేవదూతులు ఏం చేస్తున్నారంటే పై వచ్చిన 8వ అధ్యాయం 13వ వచనం మీరు చదివినట్లయితే మరియు చదవాలి. భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పగా వింటేది. ఈ శ్రమ రాక మునుపే మానవుల మీదకి వస్తున్నటువంటి ఆ భయంకరమైన దేవుని యొక్క ఉగ్రత, ఆ శ్రమ గురించి, అంటే ఇంతవరకు కూడా సృష్టి అంతా కూడా నాశనమైంది. కానీ ఇప్పుడు నేరుగా మానవుడు ఏ విధంగా అయితే దేవుని ఉగ్రత పాలవుతున్నాడో దానికి ముందే ఒక దేవుడితో పక్షిరాజు అనే ఒక ఆకాశ మధ్యం ఎగురుతూ అయ్యో 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 అని గొప్ప స్వరంతో కేకలు వేయటం యోహాను విన్నాడు. ఎప్పుడంట అయ్యో అని, ఎప్పుడంట జరగకూడనిది ఏదైనా జరిగినప్పుడు అయ్యో అని కేకలు. తనలో ఉన్న అపవిత్రతను బట్టి, తన పెదవులు అపవిత్రతను బట్టి యెషయా దేవుని సన్నిధిలో ఆయన కూడా అంగలాంచాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల కలవాడను. అంతేకాకుండా అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్న అంగలాంచాడు యెషయా. అంతేకాకుండా అపొస్తలుడైన పౌలు కూడా తనకు కూడా అంగలారుస్తాడు. చదవండి ఒకసారి రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచన భాగానికి మనం వెళ్తే రోమా 7 లాస్ట్ వచనం. దాని కొంచెం పై వచ్చిన అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన నా శరీరము నన్ను ఎవడు విడిపించును అని అక్కడ ప్రశ్నార్థకి వస్తున్నాడు. అయ్యో
తన శరీరంలో ఉన్న పాపాన్ని బట్టి, తనలో ఉన్న పాప స్థితిని బట్టి నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో అని అంగలార్చాడు. యెషయా అంగలార్చాడు, పౌలు అంగలార్చాడు. ఇక్కడ ఆకాశం ఎగురుతున్న పక్షిరాజు కూడా అంగలారుస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, భూనివాసులకు శ్రమ. ప్రియా సంగమ, పరలోకంలో ఇవన్నీ కూడా, పరలోకంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఎవరికి దేవుడు బయలుపరచుడంటే యోహానుకు బయలుపరచు. యోహాను అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను కాదు, సలోమి జెబెదయి కుమారుడైనటువంటి యోహానుకు దేవుడు బయలుపరచాడు. ఎందుకంటే ఏ వ్యక్తి లేనంత ప్రభువుకు సమీపంగా ఉండడానికి ఇష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యోహానే. యోహానే. దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఎంత సమీపంగా ఉంటావో, ఆయనతో ఎంత సమీపంగా సహవాసంలో ఉంటావో, అంతగా దేవుడు తన హృదయంలో ఉద్దేశాన్ని దేవుడు వారికి పంచుకుంటాడు. దేవుని ఉద్దేశాన్ని పంచుకోవాలనుకుంటున్నావా? దేవుని హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాలు తెలుసుకోవాలనుకుంటున్నావా? దానికి ఒకే ఒక మార్గం ఉంది. నీవు యోహాను వలె ఆయనకు అతి సమీపంగా నువ్వు రా. అంతకంటే మించిన మరొక దారి లేదు. దేవుని స్తోత్రం. సిలువ యొక్క అందరూ వెళ్ళిపోయారు, యోహాను మాత్రం అక్కడే ఉండిపోయాడు. యోహాను అక్కడే ఉండిపోయాడు. ప్రభు చూసేసరికల్లా యోహాను వాడు తన తల్లి అయినటువంటి మరియా కూడా ఉంది. ఇప్పుడు యోహాను పిలిచి అంటున్నాడు, ఇదిగో యోహాను నీ తల్లి, ఇదిగో యోహాను నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యేసుక్రీస్తు ఒక్కరే కాదు మరియకు జన్మించింది, చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రభు సోదరులు ఉన్నారు. ఎందుకు సోదరులకు అప్పగించలేదు ఆ బాధ్యత? యోహాను సువార్త 7:5 మనం గమనించినట్లయితే 7:5 ఆయన సహోదరులైన ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు ప్రభు యొక్క సోదరులు, ఆయన సోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచని వారికి ఎలాగ అప్పగిస్తాడండి బాధ్యత? అవిశ్వాసుల చేతుల్లో తన తల్లిని ఎలా పెడతాడండి? అంటే యేసు ప్రభువారు తల్లి అయిన మరియాను యోహానుకు అప్పగించుటకు గల కారణం ఏంటంటే, భౌతిక సంబంధమైన తిండి, బట్ట, వస్తువు వీటి కోసం అప్పగించలా, ఆత్మీయతలో తల్లిని బలపరచడానికి. దేవుని స్తోత్రం. ఒక కాపరిగా దేవుడు సంఘాన్ని మిమ్మలను అప్పగించుట గల కారణం ఏంటంటే, మీ భౌతిక అవసరతలు తీర్చడానికి కాదు, మీ ఆధ్యాత్మికమైన, మీ ఆత్మీయ దాహాన్ని, మీ ఆధ్యాత్మిక అవసరతలు తీర్చడానికే మిమ్మలను కాపాడికి అప్పగించు. దేవుని స్తోత్రం. యోహాను ప్రభువుకు సమీపంగా ఉన్నాడు కనుకనే తల్లి యొక్క బాధ్యత అప్పగించు. ప్రభు తన బాధ్యతల్లోకి ఇవ్వాలి అంటే నువ్వు ప్రభు సమీపంగా నువ్వు రాగలవా?
ప్రభువుకు దగ్గరగా ఉండగలవా? అట్లయితే నీ హృదయంలో దేవుడు భారం పెడతాడు. ఆయన భారం పెడతాడని వారే భారం భరించగలరు. ప్రభువుకు దగ్గరగా ఉన్న వారే ప్రభు భారం భరించగలరు. ప్రభువు దగ్గర ఉన్నవారే ప్రభు యొక్క హృదయ స్థితిని ఎరగగలరు. దేవుని స్తోత్రం. నేను ఎరగకుండానే భారాలను పంచుకోగలరు. అందుకని యోహానుకు ప్రకటన గ్రంథం జరగబోయే మహాశ్రమల కాలంలో జరగబోయే సంగతులన్నీ యోహానుకు తెలియపరచుట గల కారణం ఏంటంటే యోహాను ప్రభువుకు అతి సమీపంగా జీవించాడు. భూమి మీద జీవించిన కాలం. ఒక మాట చెప్పాలంటే ప్రభు వారు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చిన తండ్రి యొక్క రూపమున ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టాల. యోహాను సువార్త 1:18 ఇదే మాట మనం చూస్తాం. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలే, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే. యేసు ప్రభు వారు తండ్రి రొమ్మున ఆనుకొని ఉంటే శిష్యుడైనటువంటి యోహాను యేసు క్రీస్తు యొక్క రొమ్మున ఆనుకుని ఉన్నాడట. 13వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ భాగం ఒకసారి జ్ఞాపకం చేయండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనొచ్చుండెను. కుమారుడైన క్రీస్తు తండ్రి రొమ్మున ఆనుకొని ఉంటే శిష్యుడైనటువంటి యోహాను యేసు ప్రభు యొక్క రొమ్మున ఆయన ఆనుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, యోహాను వలె నీవు కూడా ఆయన సమీపంగా ఉంటే దేవుడు ఎన్నో సంగతులు చెప్పాలి. పాత నిబంధనలు కూడా అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎవరు ఆ వ్యక్తి అంటే అబ్రహాం. ఆదికాండం 18:33 భాగానికి మనం వెళ్తే యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయేను. అబ్రహాం తన ఇంటికి తిరిగి వెళ్ళాను. మా కొంచెం ముందుకు అది తగ్గిందనుకో దాని వీడియోస్. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అబ్రహాము దేవునితో ఎంత సహవాసం ఉన్నాడో, ఎంత సమీపంగా రాగలిగాడో అబ్రహాం. దేవుడు వేరే చోట జరిగే సంగతులను కూడా అబ్రహాంతో పంచుకున్నాడు. 18:17 భాగంలో ఆ మాట ఉంటది. యెహోవా నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచెదనా. నేను చేయబోయే కార్యాన్ని అబ్రహామునకు దాచెదనా. దేవుని బిడ్డ, దేవుడు చేయాలన్న కార్యాలు నీవు తెలుసుకోవాలనుకుంటే అబ్రహాము వలె ప్రభువును సమీపంగా, యోహాను వలె ప్రభువును సమీపంగా అలా రాగలిగితే భవిష్యత్తులో జరిగే వాటిని ఆయనకి స్పష్టంగా తెలియజేయాలి. దేవుని స్తోత్రం. కాబట్టి 9 మరొకసారిగా మొదటి వచ్చిన చదువుతామా? ఆకాశము భూమి మీద రాలని ఒక నక్షత్రమును చూచి. భూమికి అంటే చంద్రుడు చాలా రెట్లలో చాలా పెద్దగా ఉంటుంది. చంద్రుడు కంటే సూర్యుడు ఇంకా అనేక రెట్లు చాలా
పెద్దగా ఉన్నాయి. చంద్రుడి కంటే నక్షత్రాలు అంతకంటే ఇంకా చాలా పెద్దవి. మరి చంద్రుడు భూమి కంటే చంద్రుడు పెద్దగా ఉంటే, చంద్రుడి కంటే సూర్యుడు పెద్దగా ఉంటే, సూర్యుడు కంటే నక్షత్రాలు ఇంకా పెద్దవి అంటే, ఆ నక్షత్రం భూమి మీద పడితే భరించగలదా? ఇక నక్షత్రంగా మనం అర్థం చేసుకోకూడదు. ఈ స్పేస్ లో ఆస్ట్రాయిడ్లని చాలా ఉన్నాయి, లక్షల కొద్ది ఉన్నాయి. స్పేస్ లో అవి తిరుగుతూనే ఉన్నాయి. మనం అప్పుడప్పుడు వింటాం, ఆస్ట్రాయిడ్ పడుకోబోతుంది, పలానా సమయంలో పడుకోబోతుంది అనే వార్తలు అప్పుడప్పుడు మనం వింటాం. నాసా వారు ఈ విషయాలు తెలుసుకుని అనౌన్స్మెంట్ చేస్తారు. BBC వార్తలో వారు చెప్తూ ఉంటారు. మానవుడు కొంతవరకు ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తి వలన, భూమి కిందకి లాగటం వలన, భూమి యొక్క ఆకర్షణ శక్తి కంటే అధికమైన శక్తి నాలో ఉండదు కాబట్టి భూమి యొక్క ఆకర్షణ శక్తిని తట్టుకుని నిలబడగలుగుతున్నారు. అదే మాట్లాడుతుండగా నా ప్రాణం పోయిందనుకోండి, వెంటనే కోరబడిపోతాను. ఎందుకని అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి ప్రతి దానిని కూడా అది లాగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏ వస్తువైనా మీరు పైకి వేయండి, అది వెంటనే కింద పడుతుంది. ఎందుకు అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. భూమి యొక్క ఆకర్షణ శక్తి కంటే మించిన ఆకర్షణ శక్తి పక్షులలో ఉంది. అందుకనే ఈ ఆకర్షణ శక్తిని తట్టుకుని అవి ఎగరగలుగుతా ఉన్నాయి. అంటే రెండు నియమాలు, దీని ఏమంటారంటే నియమాలు అంటారు. నియమం అంటే మాటి మాటికి జరిగే దాని నియమము అంటారు. మనలో కూడా రెండు నియమాలు ఉన్నాయి తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయానికి రండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాలు. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించు. రెండు నియమాలు, ఆత్మ నియమము, పాప మరణముల నియమం. బాగా గమనించాలి రెండు విషయాలు. ఒక నియమముకు మించి ఒక నియమం, ఒక నియమంపై మరొక నియమం. భూమి యొక్క ఆకర్షణ శక్తి ఒక నియమము, పక్షులో ఉన్నటువంటి ఆకర్షణ శక్తిని జయించి ముందుకు వెళ్ళగలిగే నియమం. అలాగే మనలో పాప మరణ నియమం మనలో ఉంది. అంతకంటే ఆత్మ నియమం కూడా మరణాలు ఉంది. దేవుని స్తోత్రం. ఈ పాప మరణ నియమములను జయించాలి అంటే నాలో ఉన్న ఆత్మ నియమము ఏమవ్వాలో తెలుసా? అధికమవ్వాలి. పక్షిలో జీవం ఉంటే సరిపోదు. ఆ జీవం అధికమైనప్పుడే ఆ యొక్క భూమి యొక్క ఆకర్షణ శక్తిని తట్టుకుని అది ముందుకు ఎగరగలదు. ఒక నియమంపై ఒక నియమం. కాబట్టి దయచేసి ఏదో ఒక రోజున ఆ స్పేస్ లో ఉన్న ఆస్ట్రాయిడ్ భూమి మీద పడటం ఖాయం. పడిన తర్వాత భూమి అగాధమవటం ఖాయం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 5వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంఘటన స్పష్టంగా రాయబడింది.
5వ దూత బూర ఊదాలి అంటే దానికి ముందు 7 ముద్రల శ్రమలు అవ్వాలి. 7 ముద్రల శ్రమలు అవ్వాలి అంటే ఆ గ్రంథం ముద్రలతో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని గొర్రె పిల్ల ఆ గ్రంథాన్ని ఆ గ్రంథములో ఏముందో గత వారు మనం చదువు మరొకసారిగా భాగం చదువుతామా? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? యెహెజ్కేలు 2:10. యెహెజ్కేలు ఒక గ్రంథం చూశాడు. ఆ గ్రంథం లోపటను వెలుపటను రాత కలిగినటువంటి గ్రంథం. ఇక్కడ కూడా యోహాను ఒక గ్రంథాన్ని చూశాడు. ఆ గ్రంథము కూడా ముద్రలతో సీలు వేస్తుంది. ఆ గ్రంథం ఆ గ్రంథమును చూసి యోహాను ఏడుస్తున్నాడు. ఆ గ్రంథాన్ని చూడడానికైనా దాన్ని విప్పడానికైనా యోగ్యుడు ఎవరు లేరని ఏడుస్తున్నాడు యోహాను. ఇంతగా గ్రంథములో ఉన్నది ఏమిటంటే ఏంటి? మహావిలాపం, మనోదుఃఖం, రోదనం అందులో రాయబడి ఉన్నది. మహాశ్రమల కాలంలో యావత్తు ప్రపంచమంతా కూడా ఉన్నది ఏంటంటే మహావిలాపము, తర్వాత మనోదుఃఖం, రోదనం. ప్రపంచమంతా కూడా రోదనముతో నిండిపోయింది. మహాశ్రమల కాలం. అందుకని యోహాను ఏడుస్తూ ఉంటే దూత వచ్చి యోహాను ఏడవద్దు, యోహాను ఆ గ్రంథం విప్పటానికి ఇదిగో యూదా గోత్రపు సింహం ఆ ముద్రలు విప్పడానికి జయం పొందిందని చెప్పి, యూదా గోత్రపు సింహం యేసుక్రీస్తుకి మరొక పేరు. ఆ ముద్రలు విప్పేది ఎవరంటే, గ్రంథం యొక్క సీలు విప్పేది ఎవరంటే యేసుక్రీస్తే. కనుక ఆ ముద్రలు విప్పినప్పుడు, మొట్టమొదటి ముద్రలు విప్పినప్పుడు తెల్లని గొర్రె మీద ఒక వ్యక్తి వస్తున్నాడే. ఆ వ్యక్తి క్రీస్తు కాదు, అంత్యక్రీస్తు. ఈ మధ్య తరచుగా ఇశ్రాయేలు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు ఏమంటున్నారో తెలుసా? ఈ యుద్ధంలో మా మెస్సియా వచ్చేస్తున్నాడు అంటున్నాడు. నీకు అర్థమైందా? మనము చూసిన మెస్సియా కోసం కాదు వాళ్ళు చెప్పింది, యూదులు చెప్పేది. యేసుక్రీస్తుని యూదులు తృణీకరించిన గల కారణం తెలుసా? పిలాతు యేసు ప్రభు ముందు పిలాతు ఉన్నప్పుడు మీ రాసును సిలువేదునని పిలాతు యూదును అడిగినప్పుడు, శాస్త్రుల పరిస్థితులు అడిగినప్పుడు, ఈయన కాదు మాకు రాజు, ఈయన కాదు మాకు రాజు, కైసరే మాకు రాజు. ఎందుకు ప్రభు తృణీకరించాలో తెలుసా? యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన సమయంలో ఇజ్రాయేల్ ప్రజల్ని పరిపాలన చేసేది ఎవరంటే రోమీయులు. రోమీల కింద ఇజ్రాయేల్ ప్రజలందరూ అనుపబడుతూ ఉంటారు. యూదుల యొక్క నమ్మకం ఏంటంటే మెస్సియా వచ్చినప్పుడు మాకు రాజ్యం ఇస్తాడు, మాకు స్వతంత్రత ఇస్తాడు, బానిసత నుంచి విడిపిస్తాడు. ఇది యూదుల యొక్క నమ్మకం. కానీ యేసు ప్రభు అట్లా చేయట్లా. యేసు ప్రభు గారికి రాసుగా నిలబడితే చాలా మంది మద్దతు ఇస్తారు. ఒకదినాన్ని యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేల ప్రజలకు పంచి పెడితే ఏం చేశారో తెలుసా? ప్రజలు వచ్చి యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనానికి ఒకసారి రండి, 15వ వచనానికి రండి. 6:15 రాజుగా చేయుటకు చూసారా? ఒంటరిగా కొండకు వెళ్ళారు. దేవుని పిల్లలారా, రాజుగా చేయటానికి యూదులందరూ వచ్చారు. రాజుగా చేయడానికి మీద కిరీటం పెట్టబోతున్నారు, మాకు రాజుగా ఉండు అని.
కానీ ఒంటరిగా ఆయన కొండకు వెళ్ళిపోయాడు. రాజుగా ఉండటానికి కాదు ఈ లోకానికి వచ్చింది. ఆదాము అవ్వల ద్వారాగా యావత్ ప్రపంచం అంతా కూడా వారి పాపాన్ని బట్టి అందరూ పాపులుగా చేరబడ్డారు. పాపం వల్ల వచ్చే జీవితం మార్గం. దేవుని బిడ్డలారా, పాపము నుండి మానవాన్ని విడిపించటానికి యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ యొక్క ఉద్దేశం. ఎవరిస్తాం? యేసుక్రీస్తు మొదటి రాకడ యొక్క ఉద్దేశం ఏంటంటే, రాజకీయ పరంగా దేవుని పిల్లరా ఆయన ఏ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఒక మాట చెప్పాలంటే, ఒక పెద్ద వాడు ఉంది, బ్రహ్మాండమైన పెద్ద వాడు. ఆ పెద్ద వాడ ఇంచుమించుగా లోపలన్నీ కూడా పాడైపోయాయి. వాడ నిండా జనాలు ఉన్నారు. వాడ పాతదైపోయింది. వాడ నిండా జనాలు ఉన్నారు. వాడ ఇప్పుడు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. వాడను రక్షించడానికి టైం లేదు. కానీ వాడలో నిండుగా జనాలు ఉన్నారు. వాడ మునిగిపోతా ఉంది. నీకు అవకాశం ఇస్తే నువ్వు వాడను రక్షిస్తావా, వాడలో ఉన్న జనం రక్షిస్తావా? చెప్పండి. టైం ఉంటే వాడు కూడా రక్షించవచ్చు, కానీ టైం లేదు. ఇప్పుడు వాడు రక్షిస్తావా, వాడున్న జనం రక్షిస్తావా? చెప్పండి. ప్రపంచం అంతా కూడా ఒక వాడ వంటిది. ఈ ప్రపంచం నిండా జనాలు ఉన్నారు. ఈ ప్రపంచం అంతా కూడా నాశనం కాకపోతా ఉంది. మన కళ్ళ ముందే ఎంతో అందమైన దేశం ఉక్రెయిన్. టూరిస్ట్ కలిగిన ప్లేస్ అది ఉక్రెయిన్. కానీ దేవుని బిడ్డ, మన కళ్ళ ముందే ఉక్రెయిన్, రష్యా కొన్ని మాసాలుగా లేక సంవత్సరాల యుద్ధం జరుగుతున్నప్పుడు అది ఏ విధంగా అయితే వల్లకాట్లుగా మారిపోయిందో యావత్తు ప్రపంచం అంతా చూసే. అంతకంటే మించినది పిల్లరా, ప్రపంచమంతలో ప్రఖ్యాతిగాంచినది టూరిస్ట్ ప్లేస్ గా దుబాయ్. కానీ రోజున మన కళ్ళ ముందే పిల్లరా అంత అద్భుతమైనటువంటి ఆ యొక్క దుబాయ్ని విడిచిపెట్టి ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఇలా ప్రపంచమంతా కూడా ఏదో ఒక దినాన్ని ఇలాగే సర్వనాశనం కావలసి ఉంది. కనుక వీలైనంత మట్టుకు ఎక్కడ మనకు అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ మనకు అవకాశం ఇస్తే అక్కడ, సమయమందును అసమయమందును ఏం చేయమన్నాడు? చదవండి. 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. వాక్యము ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన నీ దీర్ఘశాంతమును ఉపదేశించు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పు. జనుల హితబోధులు సహింపక దురద చెవులు గల వారై కల్పన కథలు తిరుగు కాలవచ్చున్నారంట. మీరు గమనించారా? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఎందుకంటే సమయము లేదు కనుక, ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక, లోక పరిస్థితులన్నీ మారిపోతున్నాయి కనుక. ఇప్పుడు చూస్తున్నారా సిచ్యువేషన్, మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న సిచ్యువేషన్ మీరు గమనిస్తున్నారా? సియల్స్ కాలువ లేక ఆ యొక్క దాని ఏమంటారు, షిప్లన్నీ కూడా ఆ కానుండి వస్తాయి. లేక జలసంధి, ఏదో జలసంధి, హార్మోజ్ జలసంధి, సియల్స్ కాలువ వేరు 6 ఉన్నాయి, 5, 6 ఉన్నాయి ఇలాంటివి. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, హార్మోజ్ జలసంధి నుండే ఒక 20% పెట్రోల్, డీజిల్ అంతా కూడా అక్కడి నుంచి వస్తాయి, అన్ని దేశాలకి వెళ్తాయి. ఇప్పుడు మన దేశానికి గ్యాస్ కూడా లేదు.
ఇబ్బందులు పడతా ఉన్నారు. పెట్రోల్ కూడా వీళ్ళరా అది కూడా పొందైపోయే ఛాన్సులు ఉన్నాయి. టాప్గా పెరిగిపోయి రేట్లు పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ తిష్ట వేసి కూర్చున్నాడు ఇరాన్ వాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఆయన చేసేది లేక యూరోప్ ఖండం నుండి ఆ కొన్ని దేశాలను పిలుస్తున్నారు. రండి మనందరూ కలిసిపోవడం, ఇది ఒక దీన్ని మూసేస్తారు, ఈ జలసంధిని రాకుండా చేస్తారని చెప్పి అంటున్నారు. మీరే ప్రారంభించలేదు కనుక మీరే చూసుకోనండి, మేము జోక్యం చేసుకోమని అంటున్నారు. దేవుని బిడ్డ, ఇలాంటి పరిస్థితుల్లోనే శాంతి 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 అనుకుంటూ సమాధానంగా ఉందాం అనుకుంటూ ఒక వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. అతడే యాంటీ క్రైస్ట్. దేవుని స్తోత్రం. ఈ టైంలో ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఈ టైంలో వారు కోరేది ఏంటంటే దేవుడైనా దయ్యమైనా సరే ఈ సమయంలో మాకు శాంతి కావాలి, సమాధానం కావాలి, ఎవరైనా ఒకరు రావాలి అని ఈనాడు ప్రపంచమంతా కూడా నివ్వెరపోతున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, ఉన్నాడా యాంటీ క్రైస్ట్ అంటే? ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే తెర వెనుక ఉన్నాడు. చిన్నప్పుడు చూడండి, నాటికలు వేసినప్పుడు కొంతమంది ప్రత్యక్షం అవుతారు, కొంతమంది తెర వెనుక ఉంటారు. వారి టైం వచ్చినప్పుడు వారు వస్తారు, వీళ్ళు వెనక్కి వెళ్తారు, వాళ్ళు ముందుకు వస్తారు. తెర వెనుక ఈ రోజున యాంటీ క్రైస్ట్ కూడా తెర వెనుక పనిచేస్తాడు. చదవండి ఒకసారి భాగాన్ని. 2వ దశలోకి రాసిన పత్రిక 2:7 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడదు. గమనించి, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది. ప్రియులారా, ప్రపంచమంతటిని కూడా ఎప్పుడు ఒకే ఒక వార్త వింటారు. సంఘము ఒక గడియ కనురెప్ప పాటులో ఎత్తబడగానే యావత్తు ప్రపంచమంతా వినే ఒకే ఒక వాక్యం చెప్పిన న్యూ వరల్డ్ ఆర్డర్. ఇక చైనా ఉండదు, లేక అదే ఇండియా వేరేగా ఉండదు, అమెరికా వేరేగా ఉండదు, యూరోప్ కాదు, ఏది వేరేగా ఉండదు. న్యూ వరల్డ్ ఆర్డర్. యావత్తు ప్రపంచమంతా కూడా ఒకే ప్రభుత్వం, ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే కరెన్సీ. అవన్నీ కూడా ఆల్రెడీగా ప్రిపేర్ అయి ఉన్నాయి. తెర తీస్తే చాలు అంత్యక్రీస్తు ప్రత్యక్షమవటానికి సిద్ధంగా ఉన్నాడు. తెర తీస్తే చాలు ప్రత్యక్షమైపోతాడు. కానీ తెర వెనక పనిచేస్తున్నాడు. ఎందుకు? ఇప్పటికే క్రియేట్ చేయించున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వారికి అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను. ఎందుకు యేసుక్రీస్తు తన స్వరక్తి ఇచ్చిన సంఘాన్ని సంపాదించుకున్నాడు, నిన్ను నన్ను సంపాదించుకున్నాడు అనంటే ఉగ్రత పాలవటానికి దేవుడు మనం నియమించుకోలేదు. చదవండి, దశలకు రాసిన మొదటి పత్రిక 5:9 భాగంలో. స్పీడ్ గా రండి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను, కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. దేని పాలవటానికి? దేని పాలవటానికి? ఉగ్రత పాలగుటకు దేవుడు నియమించలేదు. యావత్తు ప్రపంచమంతా కూడా దేవుడు షాక్ ఇచ్చాడు. 2019లో 19th COVID-19 అని మన హృదయాలకు చెరిగిపోయింది. యావత్తు ప్రపంచమంతా కూడా COVID-19 గురయ్యారు. అదంతా కూడా
పిల్లరా, ఉగ్రత పాత్ర నిండు పొర్లుతున్నది శ్రమలు. అంటే దేవుని సముఖములో 7 పాత్రలు ఉన్నాయంట. 7 పాత్రలు. చదవండి 16వ ప్రకటన గ్రంథం 1వ వచనం చదవండి. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన 7 పాత్రలు భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఏమున్నాయండి? దేవుని ఎదుట 7 పాత్రలు ఉన్నాయి. 7 పాత్రలు నిండుగా ఏముందట? దేవుని కోపముతో నిండి ఉన్నదట. ఆల్రెడీగా ఇంకా వంపల పాత్రలు ఏమండి నిండిపోయింది అనుకోండి, ఇంకా నీరు పోస్తే ఏమవుతుంది? పొర్లు పోతుంది కదా. ఈ పొర్లు పోతున్నవే ప్రజెంట్ ఈ యొక్క యుద్ధ పొర్లు పోతున్నవే పిల్లల వైరస్, పొర్లు పోతున్నవే కరువులు. పొర్లు పోతున్న దానికి ఇంత భయంకర పరిస్థితి అయితే మీరు ఊహించండి. ఆ పాత్రలు కనుక భూమి మీద కుమ్మరిస్తే మీరు ఊహించగలరా? ప్రపంచ పరిస్థితి ఊహించగలరా? ఆ ఉగ్రతలో నిన్ను నీవు నేను ఉండటానికి దేవుడు తన రక్తముతో కొనలేదండి. అందుకోసం కాదని మనం సంపాదించుకున్నది. ఆ ఉగ్రతలో నుండి మనల్ని తప్పించడానికి, లేకుంటే సేఫ్ కలిగిన స్థలంలో ఉంచటానికి. ఎక్కడుంది భూమి మీద సేఫ్ కలిగిన స్థలం? ఈనాడు ప్రపంచంలో ఎక్కడ మనుషుడు దాగగలిగిన చోటు అనేది ప్రపంచంలో లేదు. ఎక్కడ లేదు. ప్రియులారా, మరి ఎలాగా ఆ ఉగ్రత నుండి దేవుని బిడ్డలు రక్షించబడతారు, భద్రత కలిగి ఉంటారు అని అంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటి ఆ మార్గం అంటే ఎత్తబడుట. దేవుని స్తోత్రం. ఏంటి? ఎత్తబడుట. సంఘం ఎత్తబడుట, దాన్నే రాప్చర్ అంటారు. దేవుని బిడ్డ ఎత్తబడుట వేరు, ప్రభు రాకడ, రెండవ రాకడ వేరు. ఇది రాకడలు మహాశ్రమలు రాబోతున్నాయి. ఒక క్రూర మృగం ప్రపంచం పరిపాలన చేయబోతున్నాడు. ఆ మహాశ్రమల నుండి తప్పించడానికి ప్రభువారు ఆయన రాబోతా ఉన్నాడు. మేఘాల మీద మనం కొనుక్కు పడతాం. ఇది ఒకటే మార్గం అండి, వేరొక మార్గం అనేది లేదండి. అందుకు అక్కడ మాట్లాడే మధ్య నుండి తీసివేయబడి వారికే అటగించును, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడు. మీకు అర్థమైందా? నీకు అర్థమైందా? అంటే తెర వెనుక ధర్మ విరోధి సందర్భం జరుగుతుంది, క్రియ చేస్తున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఒక శక్తి అతను ఆపుతుంది. ఒక శక్తి ఆపుతుంది అతన్ని. యాంటీ క్రైస్ట్ రాకుండా ఆపుతుంది. ఒక మాట చెప్పనా? అది వాడు సొంత కాలం. అది చదవండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2:6. కాగా ఎవరు తీయలేదు ఇంకా 2:6. రెండో దశలకు రాసిన పత్రిక రండి, 2వ అధ్యాయమేనా 6వ వచనమేనా? దశలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవాలని అడ్డగించుచున్నది ఏదో. ఈ వచనం చూసారా? గమనించారా? కాగా వాడు తన సొంత కాలమందు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఏ కాలం? ఏ కాలం? ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం?
కృపాకాలములో ఉన్నాం, పరిశుద్ధాత్ముని కాలంలో ఉన్నాం. వాడు సొంత కాలం అంటే కృపాకాలం ముగించబడాలి. వాడు సొంత కాలం అంటే పరిశుద్ధాత్ముడు తీసివేయబడాలి. వాడు సొంత కాలం అంటే సంఘము తీసివేయబడాలి. అప్పుడే వాడు సొంత కాలం. ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పన్నాడు, పంపించాడు? ఆయన వచ్చి మిమ్మలను సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఎవరు నడిపిస్తారు? పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. నువ్వు పాపివని పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఎవరు ఒప్పింపజేస్తారట? పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తాడట. పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తే తప్ప నువ్వు పాపివను గ్రహించలే. యోహాను సువార్త 16:7 భాగంలో ఆ మాట అక్కడ రాయబడి ఉంది. చదవండి. మీకు ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును అనగా లోకస్తుడును, లోకానికి సంబంధించిన వ్యక్తిని ఒప్పుకొన చేయును. దేవుని బిడ్డ, మా వంతు వాక్యం చెప్పటమే. ఏమండి, సింహాన్ని తీసుకొచ్చి కనుక ఇక్కడ విడిచిపెడితే సింహుడని ఎవరు చెప్పగల, సింహము తనకు అదే నిరూపించుకుంటుంది. సేమ్ వాక్యం కూడా అంతే. నువ్వు పాపివి అని గుర్తు చేయక్కరలా. మనము సరైన మాటలు మనం చెప్పటం మన వంతు. చెప్పబడిన వాక్యం ఏం చేస్తుందంటే రుజువు చేసుకుంటాం. దేవుని స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడు ఒప్పింపచేస్తాడట, నేను పాపిని అని, క్రీస్తు రక్తంలో కడగబడిన నేను నీతిమంతుడనని. ఇక ఎలా అక్కడ తీర్పు నుండి నేను తప్పించబడ్డానని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? లోకం అంటే లోక సమయ మనుషుల్ని ఒప్పింప చేస్తారని వాక్యం చెప్తాం. మరి నువ్వు చెప్పకపోతే ఒక లోకస్తుడికి, లోక సంబంధికి, ఒక పాపికి, ఒక విగ్రహాధికుడికి నువ్వు చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది? చెప్పండి, మీరే చెప్పండి. అందుకని రోమపత్రికలు ఈ మాట పౌలు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. 10 ఒకసారి జ్ఞాపకం చేయండి. 9-10 వచనాలు రోమపత్రిక చదవండి. చదవండి. రక్షణ కలుగునట్లు నోటుతో ఒప్పుకొనును. పిల్లలు ఇంకా కొంచెం కింద వచ్చును చదవండి. 13 వచ్చానికి వచ్చేయండి. విశ్వసించు వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించు. చూసారా ఈ మాటలు మీరు గమనించారు? ప్రకటించువారు పంపబడని ఎడల వారు ఎట్లా ప్రకటిస్తారు? ప్రకటించకపోతే వారు ఎట్లా వింటారు? వినకపోతే ఎట్లా విశ్వసిస్తారు? విశ్వసించకపోతే ఎట్లా రక్షించబడతారు? ఈ వాక్యం మీకు అర్థమైందా? ఒకదానికి అంటే నువ్వు నోరు మెదపకుండా, నువ్వు నోరు విప్పకుండా, నువ్వు సువార్త చెప్పకుండా వారు ఎలా విశ్వసిస్తారా అండి? వారు ఎలా వింటారా అండి? వారు ఎలా గ్రహిస్తారా అండి? అందుకని ఈ బాధ్యత దేవుడు అందరి మీద పెట్టాడు. దేవుని స్తోత్రాలు. అందరి మీద పెట్టాడు. కాబట్టి
ప్రభునందు ఇలా నిజంగా నీ తోటి వ్యక్తులను ప్రేమిస్తే మహాశ్రమలలో ఉండకూడదు, ఎంత భయంకరంగా ఉంటాయో ఎరిగిన నీవు ఆ వ్యక్తి నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తిని నువ్వేం చేస్తావో తెలుసా? ఏదో రీతిగా సువార్త చెప్పి నువ్వు బయటికి లాగటానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు ప్రేమించిన వ్యక్తివైతే దేవుని బిడ్డ, ఈ సువార్త ఒకరితో అయిపోయేది కాదు, సేవకుడితో అయిపోయేది కాదు, పెద్దలతో అయిపోయేది కాదు. ఈ భారము ప్రతి ఒక్కరి మీద దేవుడు మోపడని విషయాన్ని నేను మీకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, అంత్యక్రీస్తు సంఘం అడ్డగిస్తూ ఉంది, తెర వెనుక పనిచేస్తున్నాడు, అన్ని కూడా ప్రిపేర్ అయి ఉన్నాయి. ఇక రావటమే, ప్రపంచమంతా హస్తగతం చేసుకోవటమే అది ఒకటే మిగిలి. కాబట్టి ముద్రల శ్రమలు అయిన తర్వాత నెమ్మదిగా బోరల శ్రమలు ప్రారంభించబడతాయి. బోరల శ్రమలలో పిల్లరా నాలుగు బోరల శ్రమలు అయిపోయినాయి. 5వ బోర శ్రమ వచ్చేసరికల్లా మనుషులకు రాబోయే ఉగ్రత గురించి అయ్యో 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 అని ఆకాశం మధ్య ఎగురుతున్నటువంటి గొప్ప పక్షి రాసు కేకలు వేస్తూ అయ్యో అయ్యో అని భూనివాసులకు ఇలా హెచ్చరిక చేస్తా ఉన్నది పక్షి రాసు. ఏమిటి అదంటే, ఒక ఆస్ట్రాయిడ్ భూమికి ఇలా భూమిని కూర్చి అది పడినప్పుడట ఒక అగాధం ఏర్పడుతుందట. ఎక్కడ పడిందో అక్కడేమో తెలుసా? అగాధం ఏర్పడుతుంది అన్నమాట. ఎప్పుడైతే అగాధం ఏర్పడిందో అగాధము నుండి ఏమొస్తుంది తెలుసా? పొగొస్తుందట. ఈ పొగొచ్చి మొత్తానికి సూర్యుని వాయుమండలం అంతా కూడా చీకటి కమ్మేస్తుందట. ఈ పొగ ఏం చేస్తుందంటే సూర్యుని యొక్క వెలుతురు భూమికి రాకుండా పూర్తిగా అంతా కూడా చీకటి అయిపోయిందట. ఆ పొగల నుండి ఏమొస్తున్నాయి అంటే మిడతలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? మిడతలు వస్తున్నాయి. ఆ మిడతల కట్ట తేళ్లకు ఉన్నటువంటి బలం. తేలంటే అమ్మరికైనా భయం కదా. నా చిన్నప్పటి నుంచి చూశాను, మా అమ్మ తేలుకుంటూ పాడి దొర్లి అంటూ నేను కళ్ళారా చూసాను. ఏదైనా చాలా చిన్నగా ఉండాలి. నేను బయట ఆడుకుంటా ఉన్నాను. మా మదర్ వచ్చింది, పొలం నుంచి వచ్చింది. గబగబా లోపలికి వెళ్ళి దీపం వెలిగించుకుని ఆ అన్నం వండుదామని చెప్పి ఆ అన్నాన్ని పోరుస్తున్నప్పుడు పట్టుకునేసింది అన్నమాట. ఇక పట్టుకుని దొర్లి వచ్చింది. ఎప్పటికీ మర్చిపోలేదు. జరి కుట్టింది నాకు వివాహమైన తొలి దినాల్లో మార్గరెట్లో పడుకున్నప్పుడు నా కాలు గోడ పడుకున్నాను. ఎక్కడ ఇప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది తెలియదు, కానీ జర ఎవరు పుట్టిందని జరి మొత్తం కాలంతో లాగేస్తుందండి. తట్టుకోలేకపోయినా బాధ. జరి అంత బాధ, అంతకంటే బాధ. ఈ మిడతలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే తేలుకున్న బలము వంటి బలమంట వాటికి ఉందంట. చదవండి, ఎవరిని కుడతాయంట ఈ మిడతలో? మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. అంటే ఆ దినాలలో రెండే గుంపులు ఉంటారండి భూమి మీద ప్రజలు. ఎవరు ఈ రెండు రకాల ప్రజలు ఎవరు అంటే, అంత్యక్రీస్తు ఇచ్చినటువంటి ముద్ర వేయించుకున్నవా, క్రెడిట్ దేవుని పిల్లలారా, ముద్ర వేయించుకున్నవా, ముద్ర లేనివా, రెండే. పిల్లరా, ఎవరు కుడతాయంటే ఈ మిడతలంటే దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. అంటే పక్క పక్కన భార్య భర్తలున్నా, పక్క పక్కన సోదరులు ఉన్నా, ఒకరు ముద్ర వేయించకపోతే దేవుని ముద్రున్న వాళ్ళకి మాత్రం ఏం చేయగలది? వారి జోలికి వెళ్ళగట్టది.
దేవుని యొక్క ముద్ర లేకుండా ఎవరైతే ఉన్నారో, అంటే అప్పటికే సాతాను యొక్క డిజిటల్ ఆ నెంబర్ ఎవరైతే సాతాను ముద్ర వేయించుకున్నారో వారికి మాత్రమే హాని చేయటకట్ట దేవుడే వాటికి అధికారము ఇచ్చాడట. దేవుని స్తోత్రం. ఆజ్ఞ ఇచ్చాడట. చదువున మాట ఒకసారి. మరియు చదవా చదవా హాని కలగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడి దేన్ని ముట్టుకూడదు. ఈ మిడతలు వచ్చి దేన్ని ముట్టుకోదు. సాధారణంగా మనం ఏమనుకుంటున్నామంటే మిడతంటే ఏదో చెట్ల మీద ఉంటారు కదా, ఆకులు తింటారు కదా, మనం ఊహిస్తాం మిడత కాబట్టి అదే మిడత అనుకుంటాం. కానే 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 కాదు. దేవుడు ఉగ్రత దినానికి దేవునికి లోపడక హృదయాలు కఠినము చేసుకొని తమ జీవితాలు దేవునికి ఎవరు అర్పించలేదు, అప్పగించలేదు. ఉగ్రత దినానికంట దేవుడట వీటిని దాచించాడటండి. మిడతలని అగాధములో దాచించాడండి. చదవండి 7వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రమున పోలి ఉన్నవి. ఎంత ఉందండి ఇది? ఎంత ఉందండి? పేరుకి మాత్రమే మిడత, కానీ చూడడానికి అది ఎంత ఉందంటే గుర్రం ఎంత ఉందో అంత ఉందండి మిడత. చాలా విచిత్రమైన మిడతండి ఇది, వింతైన మిడతండి ఇది. ప్రపంచంలో ఎప్పుడు కూడా ఈ మిడత ఎవరు చూసి ఉండరండి. ఇది ఆకారం చూస్తూ ఉంటే చెప్పడానికి అది మిడత, కానీ చూడడానికి అది గుర్రం అని ఉందంట. దాని ముఖం ఎలాగునే తెలుసా? మనుష్యుని ముఖము వంటి ముఖములు ఉన్నాయంట. దానికి వెంట్రుకలు ఉన్నాయంట. ఎలాంటి వెంట్రుకలు అంటే స్త్రీల వెంట్రుకలు వంటి పొడవాటి వెంట్రుకలు పట్టుకున్నాయంట. వాటికి పళ్ళు ఉన్నాయంట. సింహం ఎలాగైతే కోరలు ఉంటాయో సింహం పళ్ళు, అలాంటి కోరలు, సింహం కలిగిన కోరల వంటి కోరలు ఉంటాయట. వాటి పైన ఇనుప మైమర్పు ఉంటుందంట. నువ్వు ఏమి ఇచ్చుకుని కొట్టినా సరే ఇనుమును కొడితే ఏమవుతుంది? ఇనుమును ఎవరు కూడా దాన్ని పగల కొట్టలేరు కదా. అలాంటి ఇనుప మైమర్పు వంటి మైమర్పు దాని మీద ఉంటుందట. దాని యొక్క రెక్కలు ఉంటాయండి. దానికి యుద్ధమునకు పరిగెత్తునట్టి గుర్రముల ధ్వని వలె ఉంటదంట. రెక్కలు ధ్వని చేస్తుందట. తోకలు ఉంటాయంట. తేల తోకలు వంటి తోకలు కొండ్లు వాడుకుంటాయంట. ఒక్కసారి గనక ఆ తోకతో కుడితే గనక ఇలా దీర్పిట్లారా మనుషులు తేలికుట్టినప్పుడున్న బాధ అంత తీవ్రమైన బాధ 5 నెలల వరకు కూడా బాధ, ఆ బాధ దాని ప్రభావం ఉంటుందంట. దాని బాధ సమయమైన దీర్పిట్లారా ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించి. ఆ దినాలనంట మనుషులు మరణం వెతుకుతారంటే, కానీ 6వ వచన భాగంలో మరణం వారికి దొరకదు. చావలని ఆశపడుతురు కానీ మరణం వారి వద్ద నుండి పారుకో. మరణం లేదు, చావు లేదు. సోదరి, ఎత్తబడకుండా నువ్వు విడవబడితే కనుక నీవు ఎదుర్కోవలసినవి నేను ఒకటే చెప్పాను. ఇలాంటివి ఎన్నున్నాయో నాకు ఎన్ని ఉన్నాయో, నువ్వు ఎన్ని అనుభవించవలసి ఉందో ఒక్కసారి ఊహించగలవా? పేరుకి మాత్రం మిడత, కానీ గుర్రం అంటుందంట. ముఖం చూస్తే మనుషుల ముఖం అంట. ముఖాన్ని బట్టి మనిషి అందామంటే మనిషి కాదు. గుర్రాన్ని బట్టి అది గుర్రం అందమంటే గుర్రం కాదు, అది మిడత. వెంట్రుకలు బట్టి స్త్రీ అందం అంటే అది స్త్రీ కాదు. కోరలు బట్టి సింహం అందం అంటే అది సింహం కాదు. దేవుని బిడ్డ, రెక్కలను బట్టి అది పక్షి అందం అంటే అది పక్షి కాదు. దాని తోక తేళ్ల బట్టి కొండ్లు, దాని కొండ్లు బట్టి తోక తేలందం అంటే తేలు కూడా అది కాదు. దేవుడు తన ఉగ్రత దినానికి దాచి ఉంచినవి పిల్లలు. కింద వచ్చి చదవండి. ఇంకా పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు.
అబద్ధునని పేరు, అపోల్లోయును అని పేరు, నాశనము కలగజేయుడనే బిడ్డ. ఇవన్నీ నువ్వు తప్పించుకోవాలంటే ఎస్కేప్ అవడానికి ఒకే ఒక మార్గం. ప్రభువారు సంఘముల కోసమే రాబోతున్నాడు. సంఘాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. అందరి కోసం అట్లా ఆయన సంఘాన్ని తీసుకువెళ్తే రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. అందుకే ప్రభువారు ఆయన రాకడని దేనితో పోల్చాడంటే నోబు కాలంతో పోల్చాడు, లోతు కాలంతో పోల్చాడు. నోవహు వాడలోనికి వెళ్ళే వరకు కూడా దేవుడు ఏం చేయలే. జలప్రయాణం రానున్నా దేవుడు ఆపాడు. ఎప్పుడు నోవహు కుటుంబం వెళ్ళి వాడలోనికి వెళ్ళారో, నోవహుతో పాటు తన భార్య కుమారులు కోడలు వెళ్ళారో, తను పిలిచినప్పుడు ఆ యొక్క బోరు ఊదినప్పుడు అనేక జంతువులు వచ్చినవి, పక్షులు వచ్చినవి, వాటన్నిటిని భద్రంగా ఉంచాడు. నోవహు దేవుడే స్వయంగా తలుపును లాక్ చేశాడట. 8:16 వచ్చిన ఒకసారి చదువుతారు. ఆది కాండంలో 8:16 చదవండి. 7:16 చూడండి, చదవండి. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా వాడలో అతన్ని మూసివేసాను. ఎవరు మూసాడు? దేవుడే. ఎందుకు మూసాడు ఆయన? మూసుకో అని చెప్పి దేవుడు ఎందుకు అవకాశం ఇవ్వాల? లోపల ఉండి నీవే గడపెట్టుకో అని చెప్పి ఎందుకు దేవుడు అవకాశం ఇవ్వాల? అంటే నోవహు వాడలోకి వెళ్ళే వరకు కూడా నేనేమంటానంటే కృపాకాలం అంటాను. అది దేవుడు మానవుని ప్రేమించి ఈ రోజున మనకి కృపాకాలం ఇచ్చాడు. ప్రభు రాబోతూ ఉన్నాడు. సిద్ధపడండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పరిశుద్ధంగా జీవించండి, ప్రత్యేకంగా జీవించండి అని దేవుడు ఈ కృపాకాలంలో అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎంతమంది వినియోగించుకుంటున్నారు ఈ అవకాశాన్ని? నోవహు వాడ తయారు చేస్తున్నప్పుడు అందరికీ ఆస్మాన్ చేశాడు. ఈ వాడ సిద్ధపడతా ఉంది. దేవుడు జలప్రయాణం రప్పించబోతున్నాడు. మీరందరూ వాడలోకి రండి, అందుకే కడుతున్నది, మీరు సేఫ్గా ఉంటారు, జలప్రయాణానికి దొరకకుండా. ఎంత చెప్పినా ఏం చేశారంటే నోవహుని హేళన చేశారు, భయంకరంగా హేళన చేశారు. నువ్వు స్వాత చెప్తే నీకు హేళన వస్తుంది. ప్రభువే హేళన చేస్తే తట్టుకుంటే ప్రభు కంటే నువ్వు గొప్ప వ్యక్తివా అని అడుగుతాను. ప్రభు కంటే నువ్వు గొప్ప వ్యక్తివా? కానట్లయితే నువ్వు కూడా హేళన భరించు. నువ్వు హేళన భరించట్లేదంటే నీవుగా ప్రభు కంటే గొప్ప వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట. కాబట్టి నోవహు ఎన్నో హేళన, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్ని భరించడో నోవహు. వాడ కట్టిన మొదలుకొని వాడ కంప్లీట్ అయి వాడలోకి వెళ్ళే వరకు కూడా ఎన్ని నిందలు భరించుంటాడో నోవహు. అవన్నీ కూడా ఒక రోజున మన పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నోవహు సాక్ష్యం ఇస్తే వాళ్ళందరినీ చూస్తాం. జరిగిన సంఘటనలన్నీ వారు వివరిస్తారా? అది పరలోక రాజ్యంలో జరగబోతా ఉంది. ఇక్కడ మరుగైనవన్నీ కూడా, ఇందులో మరుగుగా ఉన్నవన్నీ కూడా అక్కడ బట్టబెలవుతాయండి. అన్ని బట్టబెలవుతాయి అక్కడ. దేవుని బిడ్డ కాబట్టి దయచేసి కృపాకాలం అందరికి అవకాశం ఇచ్చాడు. ఒక్కరు కూడా వాడలోకి వెళ్ళడానికి ఇష్టపడాల. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా దేవుడే వాడ తరపున ఆయనే లాక్ చేశాడు. ఎప్పుడు దేవుడు లాక్ చేశాడో ప్రారంభించబడినవి ఆకాశముతో విప్పడు. దేవుడు అగాధము నుండి నీరు రావటం మొదలెట్టింది. పరిగెడుతున్నాను. ఎక్కడికి పరిగెడతావు నువ్వు? ఎక్కడ తప్పుకుంటావు నువ్వు? ఎక్కడికి వెళ్తావు నువ్వు? అంతే. ఆ ఒక్కరితో అనుభవించవస్తుంది. దేవుడు కూడా ఏం చేయలేడు.
చూస్తున్న నావు కూడా ఏం చేయలేడు. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన అవకాశాన్ని వారు వినియోగించుకోలేదు. ఈ రోజున ఈ వాక్యం వింటున్నా నీవు వినియోగించుకోగలవా? అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? రేపు చూద్దాంలే, వచ్చే సంవత్సరం చూద్దాంలే. లేదు లేదు, బైబిల్ అలా చెప్పట్లేదు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచన భాగం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? అనుకూల సమయమందు నీ మొర ఆలకించుదుని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటే. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో ఇదే రక్షణ, ఇదే అనుకూల సమయం, ఇదే. ఏమో ఈ పాలన ఒకవేళ ప్రభు ఒకవేళ వస్తే దేవుని బిడ్డ ఇక్కడ టైం లేదుగా, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అందుకనే ప్రభు వారు దొంగతో ప్రభు వారు పోల్చారు. దొంగ ఏ గడి వస్తాడు, ఎప్పుడు వస్తాడు ఇంటూ వారికి దొంగ పనికిమాలిన వాటిని దోచుకోవడానికి రా, విలువైన వాటిని పట్టుకెళ్ళడానికే వస్తాడు. అంటే యేసుక్రీస్తు దొంగగా పోల్చంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎప్పుడు వస్తాడు అనేది ఆయన చెప్పాల. రెండవదిగా ఆయన వచ్చేది దేనికోసం వస్తాడంటే విలువైన పరిశుద్ధుల కొరకు వస్తాడు, నిజమైన పరిశుద్ధుల కొరకు వస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకునే వారి కొరకు వస్తున్నాడు. ఈ లోకమాన్యం అంటకుండా, ఈ లోకం నుండి ప్రత్యేకించబడి, ఈ లోకంతో సహవాసం లేకుండా వేరుపరచబడి ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. కానీ నీకు నచ్చినప్పుడు వచ్చి, నచ్చినప్పుడు మానేసి, ఒక వారం ఇక్కడ ఆగి, ఇంకొక వారం అక్కడుండి, ఇంకొక వారం అక్కడుండి. దేవుడి బిడ్డ, నీకు అక్కడ నీకు ఉపయోగపడుతుంది. నీకు ఉపయోగపడాలంటే నువ్వు కరెక్ట్గా ఉండు, నువ్వు పరిశుద్ధంగా ఉండు, యథార్థంగా ఉండు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండు, ప్రార్థన జీవితం కలిగి, భారం కలిగి ఉండు. ఇవన్నీ కూడా నీలో కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఎస్కేప్ అవటానికి, దేవుడు నిన్ను మత్స్యాకాశం తీసుకెళ్ళటానికి, రాబోయే ఉగ్రతల నుండి దేవుడు నిన్ను ప్రత్యేకించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు కూడా ఆ విధంగా సిద్ధపడు కలిగి ఉంటావా? అటు కృపా పరిశుద్ధాత్ముడు మన అందరికీ ఇవ్వాలని నేను కోరుతూ ఈ నా మాటలు తీస్తున్నాను. తాళ ఉంచుదాం, కళ్ళ మూసుకుందాం. ఇతబడిన వాక్యం బట్టి ఇది అనుకూల సమయం అంటున్నాడు కదా, ఇదే రక్షణ దినం అంటున్నాడు. ఒకసారి యోచన చేసుకుందాం. మన కళ్ళ ముందే విడిదిష్టి ఎలా తగలబడిపోతా ఉందో, ప్రపంచవ్యాప్తంగా అందేటువంటి పెట్రోల్, డీజిల్, ఆయిల్స్ ఏ విధంగా అయితే తగలబడిపోతున్నాయో మన కళ్ళ ముందు ఈ రోజున ఈజీగా తగలబడిపోతా ఉంది. దీని పర్యవసానం ప్రపంచము అనుభవించబోతా ఉంది. దీని పర్యవసానం అంతా ప్రపంచం అనుభవించబోతా ఉంది. ఇప్పటికే వంటలన్నీ క్లోజ్ అయిపోతున్నాయి, వంట కాస్త కొదువైపోతూ ఉంది. ఒకవేళ పెట్రోల్ కూడా ఆగిపోతే, ఇలా ఒక ప్రాంతం ఒక ప్రాంతానికి వచ్చే సరుకులు ఆగిపోతే ఏం తింటాం, ఏం త్రాగుతాం? ఒకసారి ఊహించగలవా? ఎటువంటి పరిస్థితులకు లోకం వెళ్ళిపోతుందో ఒకసారి ఊహించగలవా? ప్రభునంగ ప్రియులారా, ఇలాంటి పరిస్థితులలో దేవుడైన దైవమైన లోకం రక్షించే వ్యక్తి కావాలని ప్రపంచం అంతా కూడా గగ్గోలు పెట్టి కేకలేస్తా ఉన్నారు. ప్రపంచ నాయకులు సహితం తలలు పట్టుకుంటున్నారు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటున్నారు. కానీ ఆ సత్యాన్ని ఎదిగినటువంటి నీవు భయపడవలసిన అవసరం కదా. నీతిమంతులు సింహం వాళ్ళే ధైర్యంగా ఉంటారని ప్రభు చెప్పారు కదా. కాబట్టి ప్రియులారా, ఒకవేళ ఇంకా సిద్ధపడకపోతే, నువ్వు స్థిరంగా లేకపోతే, నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయకపోతే, దేవుడిస్తున్న అవకాశాన్ని, అనుకూల సమయాన్ని నువ్వు వెలిగించుకుంటావా? ప్రార్థన చెప్పు. ప్రార్థన చేస్తుండగా వాక్యం విత్తుము. అందరము ప్రార్థనలో ఎక్కివారు.
పంచుతారు. Hallelujah, hallelujah. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ. నీకు ఆరాధన, స్తుతులు, స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగే తండ్రి స్తోత్రాలు, స్తోత్రాలు,